హైదరాబాద్లో చైన్ స్నాచర్ల దాడులే కాదు, చోరీలు కూడా ఎక్కువయ్యాయి. షాపింగ్ మాల్లు, ఇల్లు అని తేడా లేకుండా కన్నాలు పెట్టి మరీ కొల్లగొట్టేస్తున్నారు. తాజాగా ఆల్వాల్లో ఒకేసారి 2 ఇళ్లలో జరిగిన దొంగతనాలు స్థానికులకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. సౌండ్ రాకుండా దొంగతనాలు, ఇంట్లో జనం ఉన్న సొమ్ము మాయం, కుక్కల్ని కాపలా ఉంచిన ఫలితం శూన్యం. వరుస చోరీలు పోలీసులకు సవాళ్లే. ఈ నగరానికి ఏవైంది అంటూ వచ్చే యాడ్ మనకు గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ లో జరుగుతున్న వరుస చోరీలు చూస్తే నిజంగానే ఈ సిటీకి ఏవైంది అని అనుకోవాల్సి వస్తుంది. 4 రోజుల కిందట 3 షాపుల్లో దొంగతనాలు జరిగిన విషయాన్ని పోలీసులు ఇంకా మర్చిపోలేదు. అంతలోనే ఆల్వాల్లో 2 భారీ చోరీలు జరిగాయి. తుర్కపల్లి డ్యూ డ్రాప్స్ కాలనీలో నివసిస్తున్న డాక్టర్ జోసెఫ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో వాళ్లు మొదటి అంతస్తులో నిద్రపోతుంటే కింద అంతస్తులో చోరీ జరిగింది. రాత్రి 3 గంటల సమయంలో జోసెఫ్ కు చెందిన 2 కుక్కలకు మత్తు బిస్కెట్లు ఇచ్చారు కేటుగాళ్లు. అవి మత్తులోకి జారిపోగానే కిటికీల గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. చడి చప్పుడు లేకుండా నగలు నగదు దోచుకుపోయారు. They are yet to revert back to us with a positive reply. We hope they will work towards value. We've lost mostly it's jewelry and some amount of cash. మాజీ సైనికోద్యోగి అయిన వెంకటేశ్వరరావు ఇంట్లో కూడా ఇలాంటి చోరీయే జరిగింది. కుటుంబ సభ్యులంతా పై అంతస్తులో నిద్రపోతుంటే గ్రౌండ్ ఫ్లోర్ ను కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఇక్కడ కూడా కిటికీల గ్రిల్స్ తొలగించినట్లు తెలిసింది. 2 ఇళ్లలో 15 లక్షల విలువైన నగలు నగదు మాయమయ్యాయి. రాత్రి వేసే పడుకుందామే అనుకున్నా, పక్క రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ అల్మార్లో ఉన్న బట్టలన్నీ కూడా మంచం మీద పడేసింది. వెంటనే మా వారిని లేపాను. తను లేచి కిందకు వచ్చి చూశారు. కింద బెడ్రూమ్లో చూస్తే లాకర్ ఓపెన్ చేసేస్తున్నది, బట్టలన్నీ కిందనే వదిలిగా పడి ఉన్నాయి. ఈ 2 చోరీలు పక్కా ప్లాన్ తో చేసినట్లే కనిపిస్తోంది. తమతో మత్తు బిస్కెట్లు కూడా తెచ్చారంటే మాయలోళ్లు ఎంత పకడ్బందీగా సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇళ్లకు షాపులకు సేఫ్టీ లేదని తెలుస్తోంది కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది.